హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే మామిడికాయ స్వీట్ చేస్తున్నా. మామిడికాయ స్వీట్ ఇది సంవత్సరం పాటు నిలువ ఉండేది అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా పిల్లలకు ఇది నేను చేసి పెడుతుండి, చేసి ఒక బాటిల్స్ ఎత్తిపెట్టి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు చపాతీ మీద బ్రెడ్ మీద అట్లా పెడుతుంటే చాలా బాగుంటుండే. మా చిన్న కొడుకు అయితే చెయ్యమ్మా అని చెప్పి 2-3 రోజుల నుంచి అడుగుతుండు. మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు వేసినావు కదమ్మా ఇప్పుడు చెయ్యి అంటే నేను ఈరోజు చేస్తున్నాను. చాలా ఈజీగా, ఇది చాలా ఈజీ అంటే ఈజీ చూపిస్తా చూడండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మామిడికాయలు అయితే మంచిగా కడుక్కున్నాను. నేనైతే మామిడికాయలు అయితే తొక్క తీసేసేయాలి. ఇది ఇలా మామిడికాయలు అయితే మొత్తం తొక్క తీసేయాలి. టేస్ట్ కూడా చూద్దాం ఎట్లుందో. ఇవి తోతపరి అనమాట. తోతపరి బాగుంటుంది, స్వీట్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ తొక్క తీసి తురిమేటప్పుడు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా తురిమేసుకున్నా. ఇదైతే ఒక మనము ఈ బాండీలు వేసుకుందాం. ఈ బాండీలు ఎంత అవుతుందో మనం బెల్లం కూడా ఇట్లా వేసేసుకోవాలి. ఇలాగే ఇల్లు వేసేసిన. ఇదైతే ఇంత అయింది. ఇప్పుడైతే నేనైతే కడాయిలు వేసేస్తున్నా. తడి ఉండకుండా చూసుకోండి. ఇది బెల్లం. ఇదైతే బెల్లం. నేను ఒక్కో కిలో తీసుకొచ్చినవి కోత మామిడి పళ్ళు, తోత మామిడి అయితే ఇది ఒక్కో కిలో కదా. ఇగో నేను ఎంత ఇది కప్ అయింది కదా, మళ్ళీ కప్ వేస్తున్నా బెల్లం. స్వీట్ ఒక్కొక్కరు ఇష్టం ఒకట్లా, కానీ కొలతతో కరెక్ట్గా వేస్తే అది ఏమంటే ఖరాబ్ కాదనమాట. లేదంతా ఇట్లా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం, కొంచెం కరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బెల్లము ఇవన్నీ వేసి కలిపి పెట్టినాం కదా మామిడికాయ. ఇదంతా ఇట్లా అయిపోయింది. ఇదైతే మనం పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడైతే ఇది ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెల్లం అయితే మామిడికాయ బెల్లం పొయ్యి మీద పెట్టేసినాను. పొయ్యి మీద పెట్టేసి ఈ బెల్లం అంతా సన్న మంట మీద మనం ఇది కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం అంతా కరిగి పాకానికి రావాలి. ఇలానే కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం అయితే ఇట్లా మంచిగా ఇట్లా కరగాలి. దగ్గర నుంచి కూడా చూపిస్తాను. కానీ బయట వర్షం కూడా పడుతుంది. ఈ వర్షానికైతే ఏంది అది లేదు. ఎండాకాలం తెలుస్తలేదు, వానాకాలం తెలుస్తలేదు. ఎందుకంటే లోకం ఏమైపోతుందంటే ఫ్రెండ్స్, ఒక చెప్తే చూడండి, పెళ్ళిళ్ళే లేవు అసలు. ఈ ఎండాకాలం వస్తే మస్తు పెళ్ళిళ్ళు ఉంటుండే, అసలు పెళ్ళిళ్ళే లేవు. పెళ్ళిళ్ళకి వెళ్దామంటే పెళ్ళిళ్ళు అయితే లేవు. ఎక్కడ చూడు లవ్ మ్యారేజ్లు, ఎక్కడ చూడు లవ్ మ్యారేజ్లు అవుతుంది. ఇంత పిల్ల లవ్ చేసుకుంటుంది, ఇంత పిల్లవాడు లవ్ చేసుకుంటుంటే పెళ్ళిళ్ళు. మా కాలంలో, నా గురించి నేను చెప్తాను చూడండి. మా కాలంలో, ఆ కాలంలో నా పెళ్ళి ఇప్పుడు 35 సంవత్సరాలు అవి వస్తుండొచ్చు. కానీ మేము పెళ్లి కొడుకుని తీసుకొచ్చి చూపిస్తే, అసలు నేనైతే నా సంబంధం అయితే మా ఆయనని తీసుకొచ్చి చూపిస్తే నేను గోడసాటుకు ఉండి చూస్తున్నా. లోపల పెద్ద మనుషులు అందరూ కూర్చుంటే, అమ్మ ఈ పిల్లగాడు నచ్చిండా నీకంటే, నేను గోడసాటును చూసి అమ్మో పెద్ద మనుషులు కూడా సిగ్గుపడి నేను పక్కెళ్ళి మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అప్పుడు అట్లుండే. అప్పుడు పెద్ద మనుషులు నచ్చి పెళ్లి చేస్తేనే చేసుకుంటుండే. ఇప్పుడేమో ఎవరు పడితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకొని అసలు లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు. అది పెళ్ళి అంటారు అసలు. అది లవ్ మ్యారేజ్లు అంట. ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేసుకుంటారు, జీవితాలు ఖరాబు చేసుకుంటారు. తల్లిదండ్రికి పరువు అనేది, తల్లిదండ్రికి పరువే ఉండలేదు. పిల్లలు చేసిన తల్లిదండ్రి కని పెంచి కష్టపడి వాళ్ళని ఎంతగా మంచి స్థితిలో తీసుకుపోయి మంచి పొజిషన్లో చూడాలనుకుంటే
ఈ పిల్లలేమో తల్లిదండ్రి పరువు అంతా తీసేస్తుండ్రు. అసలు పెళ్ళిళ్ళు ఇంటికి కూడా పందిరేసి పెళ్ళి చేసుకుంటే 6 రోజులు, నా పెళ్ళి అయితే 6 రోజుల్లో మంచిగా మా ఇంట్లో అయితే 6 రోజులు, ఆ కాలంలోనే 6 రోజులు ఇంటి కూడా మంచి పచ్చడి పందిరి అదేంటంటే అవి తీసుకొస్తుండే కొబ్బరి మట్టలు తీసుకొచ్చి ఇంటి ముంగట మంచిగా పందిరేసి చుట్టాలు బంధువులు పెళ్లి కూతురు చేస్తుండే ఎంత సంబరం ఉంటుండే. అసలు చాలా సంబరం. అప్పుడు తక్కువ ఏంటంటే అప్పుడు ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి పెళ్ళిళ్ళు మంచిగా అవుతుండే. తల్లిదండ్రి పెద్దలు చేసిన పెళ్ళి చేసుకుంటే అది కడ వరకు నిలిచి ఉంటుంది. ఈ మధ్యలో లవ్ మ్యారేజ్ చేసేసుకొని మధ్యలోనే పోతుండ్రు. అసలు అది ఏంది, వాడేమనంటే ఈమె ఊరుకుంటలేదు, వీడేమన్నా ఆమె ఊరుకుంటలేదు. ఆత్మహత్యలని, విడిపోవడని, విడాకులని ఇవన్నీ మేమైతే కష్టాలు నష్టాలు మస్తు బాధలు భర్తని చేసుకొని ఎన్నో బాధలు పడుకుంటూ కూడా ఇచ్చిన దగ్గర సచ్చినాడు పడి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దగ్గర సచ్చినాడు పడి ఉంటారు అని చంపుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు. అట్లా అయిపోతుంది. నిజంగా సమాజం అయితే ఏమైపోతుంది. ఈ వర్షం ఎండాకాలం వర్షం ఎండాకాలం కురుస్తుంది ఎక్కడన్నా. నేను చెప్తాను పడుతున్నది కానీ ఏందో కాలం అంతా అట్లా అయిపోయింది. చాలా అంటే చాలా. ఇది ఇంకా కొంచెం అంతా రావాలి. దగ్గరికే కూడా చూపిస్తా. నా పెళ్ళి అయితే మంచిగా అయ్యింది. మా ఆయన చిన్న ఏజ్లోనే, నాది కూడా చిన్న ఏజ్లోనే. నేను 15 సంవత్సరాలు ఉన్నప్పుడే 15 వెళ్ళి 16 పడ్డే నాకు పెళ్ళి అయిపోయింది. 17 సంవత్సరాలు నాకు కొడుకు పుట్టిండు. అప్పుడు కానీ మంచి సంబరంగా నా పెళ్ళికి మా అత్తగారు మంచి కారు తీసుకొచ్చి అదేమో అంబల్స్ కారా ఏమంటారు అది, అప్పుడు అవి గమ్మత్తుకుంటుండే కార్లు. అందులో మా అత్తగారు నన్ను భారత్ తీసి మంచిగా అప్పుడు బ్యాండ్ మేళాలతో మంచిగా భారత్ తీసుకుంటే సంబరం ఉంటుండే. ఇప్పుడు భారత్ లేవు, బ్యాండ్ మేళది లేదు, ఏది లేదు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. అందుకే కాలం ఇట్లా అయిపోతుంది. ఏం చేస్తాం. నా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. నా పెళ్ళిలో భారత్ తీస్తుంటే మా ఆయన అయితే ఈవిడ నా దోస్తు డాన్స్ ఆడుతుండు, వాడు నా దోస్తు డాన్స్ ఆడుతుండు. ఇట్లా చెప్తుంటే నేనైతే అయ్యో ఏంది పెళ్ళి కూడా ఏంది ఇప్పుడే ముచ్చట పెడుతున్నా అని నేను సిగ్గుపోయేదాన్ని. అసలు నిజంగా చెప్తున్నప్పుడు భర్తని చూసి భార్యలు అంత దూరం ఉంటుండే, అత్తమామ చూసి వాళ్ళ కూడా చెప్పులు వేసుకోకుండా చెప్పులు పట్టుకొని పోయి అంత దూరం పోయి చెప్పులు వేసుకొని మౌనప్పుడు సైకిల్ ఎక్కి పోతుంటే ఇప్పటివాళ్ళు అత్త లేదు, మామ లేదు, బావలేడు, మరిది లేడు. కాలం అంతా ఏమైపోతుందో ఏమో. నిజంగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తా చూడండి, ఏమేమి వేయాలో చూపిస్తాను. నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు మీరు ఏమనుకోకండి, ఎందుకంటే సమాజంలో అలా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా బెల్లం అంతా కరిగిపోయి ఇది మంచిగా ఇట్లా పాకానికి ఇట్లా రావాలి. ఇంకా జర ఉడకాలి, ఇంకా కొంచెం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాకం అయితే వచ్చేసింది. ఇగో తీగ పాకంలాగా కాలుతుంది. ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను ఏమి వేసుకోవాలో చూపిస్తాను చూడండి. జీలకర్ర 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, ఇది 1 చెంచా. కారం అయితే పెద్ద 1 టీ స్పూన్ అంతా వేసిన, పెద్దది ఇది. 2 చెంచాలు అనుకోరాదు, ఇది చాయ్ చెంచాతో వేస్తే 2 చెంచాలు. నా దగ్గర అయితే ఇది పెద్దది ఉందన్నమాట. అది తర్వాత ఉప్పు 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు ఉప్పు వేసుకున్నాం. ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా కలిపేసుకోవాలి అంతా. సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దించేది వేరే దాంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది. ఓకేనా, వేరే దాంట్లో పెడతాం. స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వేరే బాండీలు అయితే వేసేస్తున్నాను. నేను బాండీలు పెట్టుకొని బాండీలు వేసేద్దాం. చూడండి ఇలా అయితే వేసి పెట్టిన. ఇదైతే టేస్ట్ చేసి చూద్దాం. పాకంతో ఎంత బాగుంది చూడండి. సంవత్సరం పాటు నీళ్ళు చూపిస్తా చూడండి.
ఫ్రెండ్స్, మనము చేసుకున్న మామిడికాయ స్వీట్ రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంది. అదేంటంటే కారం, ఉప్పు, తీపి, పులుపు అన్నీ కలిపి ఉన్నాయి. దీని మీద ఈగలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈగలు ఉన్నాయి అంటే బెల్లం ఉంది కాబట్టి. బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఉంటాయి, బెల్లం లేని దగ్గర ఈగలు ఉంటాయి. ధనం ఉంటే అందరు మన దగ్గరకు వస్తారు, ధనం లేకపోతే మన దగ్గరికి ఎవ్వరు రారు. అలాగే ఈ స్వీట్ అయితే మనం టేస్ట్ చేసి చూద్దాం. కారం, పులుపు, తీపి, ఉప్పు, జీలకర్ర పొడి కూడా వేసినాం కదా, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇట్లా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను సారీ కూడా మంచిది కట్టుకున్నా, ఎందుకంటే వీడియోలో కలర్ఫుల్గా కనిపించాలి అని చెప్పి ఈ చీర సిఎంఆర్లో తీసుకున్నా. నేను నిన్న ఈ గాజులు కూడా కొనుక్కున్నా. నేను మంచి గాజులు కొన్నా. ఇది ఏంటి లాకెట్ది చైన్ కూడా కొనుక్కున్నా. ఏంటంటే మంచిగా తయారీ వీడియో చేస్తే బాగుంటుంది అని. ఇప్పుడు నేను ఇది ఏంటంటే నా కిచెన్ కూడా చాలా బాగా చేసిన. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంత ముగ్గులు ఇట్లా వేసి మంచిగా కలర్ అంతా మంచిగా చేసిన. ఓకేనా, బాయ్. మళ్ళీ